హలో ఎవరు ఆహ్, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం. ఈ జావా స్క్రిప్ట్ అనేది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌తో కంబైన్‌గా చేస్తే వెబ్ పేజ్ అనేది ఎంత ఎఫెక్టివ్‌గా వస్తుందో చెప్పేది. అండ్ ఇది ఫ్రంట్ ఎండ్‌లో బాగా యూజ్ చేస్తాం. అండ్ బ్యాక్ ఎండ్‌లో కూడా దీని ఫ్రేమ్‌వర్క్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది ఫుల్ స్టాక్‌లో గాని, మెయిన్ స్టాక్‌లో గాని, మీన్ స్టాక్‌లో గాని అసలు వెబ్ డెవలప్‌మెంట్‌లోనే కీ కాన్సెప్ట్. ఈ జావా స్క్రిప్ట్ లేకుండా మనం వెబ్ డెవలప్‌మెంట్ అనేది దాదాపు చేయలేం. సో, జావాస్క్రిప్ట్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. డైనమిక్ వెబ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్‌తో పాటు జావాస్క్రిప్ట్ అనేది కూడా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తాం. ఇది బేసిక్‌గా క్లయింట్ సైడ్ వరకే బ్రౌజర్‌లో యూజ్ చేస్తాం. క్లయింట్ సైడ్ రన్ చేసిన తర్వాత హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో మోడిఫికేషన్స్ అనేవి స్టాటిక్‌గా కాకుండా డైనమిక్‌గా మన ఇష్టం వచ్చినప్పుడు సెర్టైన్ టైమ్ ఇంటర్వల్‌లో జరగడం కోసం ఈ జావాస్క్రిప్ట్ అనేది వాడతాం. డైనమిక్ అంటే ఎప్పుడు ఒకేలా కంటెంట్ అనేది చేంజ్ అవుతా ఉండొచ్చు. కంటెంట్ అనేది ఈ టైమ్ టు పర్టిక్యులర్ టైమ్ వరకు షెడ్యూల్ టైమ్‌లో కంటెంట్ చేంజ్ అవుతా ఉండొచ్చు. ఆ కంటెంట్ చేంజ్ అవ్వాలని చెప్పేది జావాస్క్రిప్ట్. ఆ జావాస్క్రిప్ట్ అనేది ఆ టైమ్‌కి ఈవెంట్ గాని, ఫంక్షన్ గాని రన్ చేసి అప్పుడు దాన్ని డైనమిక్‌గా చేంజ్ వస్తుంది. సో, జావాస్క్రిప్ట్ అనేది బేసిక్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లోనే కాకుండా దీనికి కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, వ్యూ జేఎస్ ఇలా కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. వాటిలో కూడా వాడతాం. ఎందుకు నేర్చుకోవాలి? జావాస్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే వెబ్ డెవలప్‌మెంట్‌లో పాపులర్ లాంగ్వేజ్ ఇది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌లో కూడా యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్‌లో రియాక్ట్, యాంగులర్, బ్యాక్ ఎండ్‌లో నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ డాట్ జేఎస్, మాంగోడీబీ విత్ జేఎస్ చేయొచ్చు. ఎస్‌క్యూఎల్ విత్ జేఎస్ చేయొచ్చు. ఇంకా ఎయిర్ టేబుల్, ఫైర్‌బేస్, హెచ్‌బేస్ ఇంకా చాలా కౌచ్ డీబీ గాని ఇవన్నీ జావాస్క్రిప్ట్‌తోనే మనం ఎక్కువగా పెర్ఫార్మ్ చేస్తాం. దీంట్లో మనం పాపప్ మెసేజెస్ గాని, ఫార్మ్స్ గాని, స్లైడర్స్ గాని లేకపోతే ఒక ఎఫెక్టివ్ అలర్ట్ మెసేజెస్ కానీ, దీన్ని ఏ ఎఫెక్టివ్‌గా చేయాలన్నా గానీ, జావాస్క్రిప్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో, దీనికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, మార్కెట్‌లో అనేది దీని మీద మంచి డిమాండ్ ఉందని మనం తెలుసుకోవచ్చు. దీని సెటప్ ఎలా చేయాలి? జావాస్క్రిప్ట్ అనేది హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లోనే మనం చేసుకోవచ్చు. లేదా ఎక్స్‌టర్నల్ ఫైల్‌లో చేసి దాన్ని హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి లింక్ చేసుకోవచ్చు. సో, దీనికి మనం వాడే వాడే ట్యాగే స్క్రిప్ట్ ట్యాగ్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేసి, మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనం కావాల్సిన ఈవెంట్స్ గాని, మెథడ్స్ గాని, ఫంక్షన్స్ గాని రాసుకోవచ్చు. సో, మనం ఏదైనా అవుట్‌పుట్ చూడాలన్నా గాని కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టేసి, ఆ వేరియబుల్ గాని, ఏదైనా వాల్యూ గాని కన్సోల్‌లో ప్రింట్ చేసుకోవచ్చు. సో, మనం F12 అనే బ్రౌజర్‌లో F12 కొట్టినా గాని, లేకపోతే ఇన్స్పెక్ట్ చేసినా గాని మనకి అవుట్‌పుట్ తెలుస్తుంది. సో, లెట్ కాన్స్ట్ అనేవి మనం ఎక్కువగా వాడతాం. ఎందుకంటే మోడర్న్ అప్‌డేట్ అయిన తర్వాత జావాస్క్రిప్ట్ అనేది లెట్ కాన్స్టెంట్‌లోనే బాగా పెర్ఫార్మ్ అవుతుంది. వేర్ అనేది ఏందంటే అంటే ఓల్డ్ జావాస్క్రిప్ట్ మోడల్స్‌లో ఎక్కువగా వాడారు. అప్‌డేట్ అయిన తర్వాత మనకి లెట్ కాన్స్టెంట్ అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు వేర్ అనేది ఒక ఇదొక డేటా టైప్. ఈ డేటా వేరియబుల్స్ అంటాం ఇక్కడైతే. సో, ఈ వేరియబుల్ అనే వేర్ అనే వేరియబుల్ యూజ్ చేసినప్పుడు మనం ఒక వాల్యూకి లేపోతే వేర్ నేమ్ అని ఇచ్చాం. జాన్ అని ఇచ్చేసాం. సో, ఇక్కడ వేర్ యూజ్ చేసుకుంటే అదే నేమ్‌కి మళ్ళీ అసైన్ చేసి మళ్ళీ ఇనిషియలైజ్ చేయొచ్చు. సో, రీఇనిషియలైజేషన్ ఈస్ అవైలబుల్. రీడిక్లరేషన్ ఈస్ అవైలబుల్ ఇన్ వేర్. బట్ లెట్ కాన్స్టెంట్ అనేవి రీడిక్లరేషన్‌ని సపోర్ట్ చేయవు. మనం ఒకసారి డిక్లేర్ చేయాలి. అది కూడా ఒకసారి ఇనిషియలైజ్ చేయాలి. అండ్ ఇక్కడ లెట్ అనేది ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత అసైన్ చేయొచ్చు. సో, మనకి లెట్ నేమ్ అని అక్కడితో ఎండ్ చేసేయొచ్చు. కానీ కాన్స్ట్ అనేది ఖచ్చితంగా నువ్వు వాల్యూ ఇవ్వాల్సిందే. అక్కడే ఇనిషియలైజ్ చేయాలి. డిక్లరేషన్ దగ్గరే ఇనిషియలైజ్ చేయాలి ఖచ్చితంగా. సో, అండ్ లెట్ కాన్స్ట్ అనే వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు. కాన్స్టాంట్‌గా ఉంటాయి. వేర్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో, ఈ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ దీన్ని మనం ఇంకా ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నుంచి. దీంట్లో ఉన్న డేటా టైప్స్ ఏందంటే స్ట్రింగ్, నంబర్, బూలియన్, నల్ అన్‌డిఫైన్డ్, ఆబ్జెక్ట్, అర్రే. స్ట్రింగ్ అనేది మనకు తెలుసు. హలో. నంబర్స్ అన్నా తెలుసు. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. నల్, అన్‌డిఫైన్డ్ అని 2 ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అనేవి వాడతాం. ఆబ్జెక్ట్స్ అంటే మల్టిపుల్ డేటా టైప్స్‌ని మనం ఒకేసారి యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఉపయోగపడుద్ది. అర్రేస్ అంటే మనకు తెలిసినవే. సో, ఆపరేటర్స్ అనేవి ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి. అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్, అసైన్‌మెంట్. అర్థమెటిక్‌లో మనకి యూజువల్‌గా ఉండే అన్నీ ఉంటాయి. కంపారిజన్‌లో డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు ఈ 2 ఉంటాయి.
ఈ రెండిటికి తేడా అంటే ఇప్పుడు ఈ డబుల్ ఈక్వల్ టు అనేది డేటా టైపు ఎలా ఉన్నా గానీ, ఆ వాల్యూ అనేది కరెక్ట్ అయితే అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. కానీ త్రిబుల్ ఈక్వల్ టు అనేది ఏందంటే ఖచ్చితంగా డేటా టైప్ కూడా ఈక్వల్ ఉండాలి. అప్పుడే అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఖచ్చితంగా గుర్తించాలి. సో, ఇంకా అదే ప్రాసెస్‌లో వచ్చినయే నాట్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్, లెస్ థాన్ మనకు తెలిసినవే. అండ్ లాజికల్ ఆపరేటర్స్ కూడా సేమ్. అసైన్‌మెంట్ ఆపరేటర్స్ కూడా సేమ్. దీంట్లో కండిషనల్ స్టేట్మెంట్ కూడా మనకి సి లాంగ్వేజ్‌లో ఎలా ఉంటుందో దాదాపు అలానే ఉంటుంది. ఇఫ్, ఇఫ్, ఎల్స్, స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. లూప్స్ అనేవి కూడా ఫర్, వైల్, డూ వైల్ కూడా ఉంటాయి. సో, ఇంకా ఫంక్షన్స్ అనేవి మనకు తెలిసినవి. ఫంక్షన్లు అనేవి ఇక్కడ చాలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో యారో ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవి యారో ఫంక్షన్స్ అంటాం. ఇవి కూడా చాలా యూజ్ అవుతాయి దీంట్లో. అలాగే మనకి ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ ఈవెంట్స్ చాలా ఉంటాయి అలా. అండ్ డిక్లరేషన్ చూస్తే అరేస్ అని ఎలా వాడతామంటే లెట్ ఏఆర్ఆర్ అనేది అరే వేరియబుల్. ఇలా నంబర్స్ ఇచ్చేస్తాం. దీంట్లో ఉండే మెథడ్స్ ఈ అరేని మనం మోడిఫై చేయడానికి యూజ్ చేసే మెథడ్స్ పుష్, పాప్, షిఫ్ట్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్. సో, ఇక్కడ పుష్ అంటే ఏంటంటే ఒక న్యూ అరేని మనం అసైన్ చేయాలనుకుంటే పుష్ అనేది డాట్ పుష్ అనేది చెప్పేసి దాంట్లో వాల్యూ ఇస్తాం. పాప్ అంటే ఆ వాల్యూని బయటికి తీసేస్తాం. సో, ఇక మ్యాప్ అనేది ఏంటంటే ఇప్పుడు సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. మనం ప్రతిసారి ఒక ఫర్ లూప్ పెట్టి దాన్ని డిస్‌ప్లే చేయకుండా మ్యాప్ అనే దాంట్లోకి ఈ వేరియబుల్‌ని మనం సెండ్ చేస్తే ఆ మ్యాప్ అనేది ఏం చేసిద్దంటే ఇదం ఈ ప్రతి దానికి ఒక ఇండెక్స్‌ని క్రియేట్ చేసుకునిద్ది. దాన్ని బట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు డిస్‌ప్లే అనేది. ఇది మ్యాప్ అనేది మనం జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్‌తో కంటే రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్‌లో బాగా యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ ఫిల్టర్ అంటే ఇదొక కండిషన్ లాంటిది. సపోజు ప్రతి నంబర్ అనేది 0తో డివిజిబుల్ అయితేనే ప్రింట్ చేయండి. అలా ఫిల్టర్ చేయటం. లేపోతే = 1 అయితేనే ప్రింట్ చేయటం. అలా చేయటం. రెడ్యూస్ అంటే తీసేయటం. మీకు తెలిసినవి ఇవన్నీ. సో, ఆబ్జెక్ట్స్ అనేవి చూసాం గదా! ఇందాక చెప్పినట్టు వేరియబుల్ స్ట్రింగ్ డేటా టైప్ ఉంది. నంబర్ డేటా టైప్ ఉంది. ఇక ఇదొక పర్సన్ అనే ఆబ్జెక్ట్. ఈ పర్సన్‌లోనే నేమ్ ఉంది, ఏజ్ ఉంది. నేమ్ కాడేమో ఎలేజ్ ఉంది, ఏజ్ కాడ 22 ఉంది. ఇప్పుడు పర్సన్‌లో ఉన్న నేమ్‌ని యాక్సెస్ చేయాలంటే మనకు 2 మెథడ్స్ ఉంటాయి. పర్సన్ డాట్ నేమ్ అన్నా నేమ్ వచ్చిద్ది. పర్సన్ ఆఫ్ నేమ్ అన్నా గాని నేమ్ వచ్చిద్ది. ఇది మనం యూజువల్‌గా యూజ్ చేస్తాం. కానీ ఇది యూజ్ చేయడం వల్ల మనకి రియాక్ట్ జేఎస్‌లో కూడా కొంత ఎఫిషియన్సీ ఉంటుంది. సో, జావాస్క్రిప్ట్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది యూజ్ ఈ ఈ మెథడ్ యూజ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే మనం సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ వాడుతూ ఉంటాం. హెచ్1 ట్యాగ్ వాడతాం, పీ ట్యాగ్ వాడతాం, యాంకర్ ట్యాగ్ వాడతాం. ఆ యాంకర్ ట్యాగ్ గాని, హెచ్1 ట్యాగ్‌లో గాని కొన్ని టెక్స్ట్ అనేది మనం రాస్తాం. సపోజ్ హెచ్1 లోపల మిస్టర్ డెవలపర్ అని రాసేసి హెచ్1 క్లోజ్ చేస్తాం. ఆ లోపల ఉన్న టెక్స్ట్ అనేది యాక్సెస్ చేసుకొని ఆ టెక్స్ట్‌కి వేరే కలర్ గాని, లేపోతే సైజ్ గాని డైనమిక్‌గా ఇవ్వడం కోసం ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అంటాం. సపోజ్ బ్రౌజర్ ఉందంటే బ్రౌజర్‌లో మొత్తం ఒక డాక్యుమెంట్ అనుకుంటే దాంట్లో ఉండే హెచ్1 ట్యాగ్‌ని మనం రిట్రైవ్ చేసుకుంటాం. ఆ హెచ్1 ట్యాగ్‌కి ఎలిమెంట్ ఉంటుంది. ఆ హెచ్1 ఎలిమెంట్‌కి ఐడీ ఉంటుంది. క్లాస్ ఉంటది. ఐడీ ఉన్నప్పుడేమో గెట్ ఎలిమెంట్ బై ఐడీ. క్లాస్ ఉన్నప్పుడేమో క్వెరీ సెలెక్టర్ గాని, లేకపోతే మనకి మామూలుగా ట్యాగ్ నేమ్ గాని ఇంకా చాలా ఉంటాయి. గెట్ ఎలిమెంట్‌లోనే ఓ 7 టైప్స్ దాకా ఉంటాయి. ఆ 7 టైప్స్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసుకుందాం. ఇదొక ఎగ్జాంపుల్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్. ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అంటే ఆ ట్యాగ్ లోపల ఏవైతే కంటెంట్ ఉందో దాన్ని తీసుకొని దానికి న్యూ వాల్యూని అసైన్ చేస్తున్నాం. హలో అని. ఇది డీఓఎం గురించి సింపుల్ బేసిక్. సో, ఈవెంట్స్ గురించొస్తే ఆన్ క్లిక్ ఈవెంట్. సపోజ్ మనం ఏదైనా బటన్ గాని, ఒక టెక్స్ట్ గాని మౌస్‌తో క్లిక్ చేసినా, లేపోతే ఎంటర్ కొట్టినా గాని ఎలాంటి ఆపరేషన్స్ జరగాలి? ఆన్ మౌస్ ఓవర్ గూడా సేమ్. అంటే ఇప్పుడు ఇది ఒక హోవర్ లాంటిది. మౌస్ అనేది ఆ టెక్స్ట్ గాని, బటన్ మీదకి గాని తీసుకెళ్తే ఏం జరగాలి? ఆన్ చేంజ్ అంటే ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతా ఉన్నప్పుడు ఎటువంటి పెర్ఫార్మన్స్ జరగాలి? సపోజ్ ఇన్‌పుట్ ఫీల్డ్ ఉంది. ఎంటర్ యువర్ నేమ్ అన్నాం. ఎంటర్ యువర్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రింట్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ కొట్టిన వెంటనే ఒక ఫంక్షన్ జరగాలి. సెకండ్ లెటర్ కొట్టిన వెంటనే ఆ ఫంక్షన్ జరగాలి. సో, ఆన్ చేంజ్ అనేది ప్రెడామినెంట్‌గా జరుగుతూనే ఉంటుంది. మనం చేంజ్ చేసిన ప్రతిసారి. సో, ఇదొక ఎగ్జాంపుల్. బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అన్నాం.
ఈ ఈవెంట్లు వాడేటప్పుడు యాడ్ ఈవెంట్ లిజరర్ అనేది ప్రతిదానికి సేమ్‌గానే ఉంటుంది. ఇక్కడేమో మనం ఏదైతే ఆ బటన్ గాని, ట్యాగ్ గాని, ఐడీ నేమ్ గాని సపోజ్ ఇందాక గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఈజ్ ఈక్వల్ టు అన్నాం. ఐడీ ఆఫ్ సమ్ ఐడీ ఇచ్చాం. దాన్ని మొత్తాన్ని ఒక వేరియబుల్‌లో తీసుకొని ఈ బటన్ ప్లేస్‌లో ఆ వేరియబుల్ పెట్టుకోవచ్చు. ఆ వేరియబుల్ క్లిక్ అయినప్పుడు క్లిక్ అంటే మనం దాన్ని మౌస్‌తో క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ జరగాలి. ఆ ఫంక్షన్ ఇక్కడ ఉంటది. సో, ఆ ఫంక్షన్ ఇక్కడ చూస్తాం. బటన్ క్లిక్‌డ్ అలర్ట్ వచ్చిద్ది. సో, ఇలా ఈవెంట్‌లనేవి చాలా ఉంటాయి. ఈ ఈవెంట్‌లు బట్టి మన టైమింగ్ ఈవెంట్‌లుంటాయి, ఇంటర్వెల్ ఈవెంట్స్ ఉంటాయి. ఇంకా సమ్ అదర్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. సో, ఈ జావాస్క్రిప్ట్ అనేది మనం ఫార్మ్ వాలిడేషన్‌లో చాలా బాగా యూజ్ చేస్తాం. సపోజ్ ఈమెయిల్ అనేది ఎంప్టీగా ఉంటే ఈమెయిల్ రిక్వైర్డ్ అలర్ట్ రావటం. లేకపోతే ఆ స్ట్రింగ్ టైప్‌లో ఉంటేనేమో సపోజ్ ఒక నేమ్ అనేది స్ట్రింగ్ టైప్‌లో లేకుండా నంబర్స్ ఇస్తేనేమో నంబర్ నాట్ వాలిడ్ అంటాం. సపోజ్ ఒక ఫోన్ నంబర్ అనేది 10 నంబర్స్ ఇవ్వాల్సింది ఒక 5 నంబర్స్ ఇస్తే నాట్ వాలిడ్ అంటాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చూసుకుంటే మనకి ఫార్మ్ వాలిడేషన్ ఎంత బాగా ఎఫిషియెంట్‌గా ఉంటుందో తెలుస్తుంది. ఆ సబ్మిట్ అవ్వకముందే మనకి అలర్ట్ మెసేజ్ ఇస్తుందన్నమాట. సో, ఈఎస్6 అంటే ఇదొక అప్‌డేటు. ఈఎస్5 ఉండేది ఇదివరకు. ఈఎస్6 ఫీచర్స్ అంటే యారో ఫంక్షన్స్, లెట్ ఇవన్నీ కొత్త అప్‌డేట్ చేసిన తర్వాత వచ్చినవి. ఈ స్ప్రెడ్, రెస్ట్ ఆపరేటర్స్, ప్రామిసెస్, డిస్ట్రక్టింగ్, స్ట్రక్చరింగ్, టెంప్లేట్ అడ్రెస్. సపోజ్ ఇక్కడ హలో డాలర్ ఆఫ్ నేమ్ అని ఉంది. ఇక్కడ సింగిల్ కోట్స్ కాదు, డబుల్ కోట్స్ కాదు. ఇది బ్లాక్ కోట్స్ అంటాం. ఈ కోట్స్‌లో మనకు డాలర్ అనే ప్రాంప్ట్ పెట్టినప్పుడే ఈ కర్లీ బ్రేసెస్ అనేవి యాక్టివ్ అవుతాయి. ఈ డాలర్ లేకపోతే ఈ కర్లీ బ్రేసెస్‌లో ఉన్న వాల్యూస్‌ని కూడా స్ట్రింగ్‌గా తీసుకుంటది. డాలర్ పెట్టినప్పుడు నేమ్‌లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేసిద్ది. సో, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఈఎస్6 ఫీచర్ నుంచి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ జావాస్క్రిప్ట్ అనేది మనం డేటాబేస్ నుంచి డేటా తీసుకోవడానికి కూడా బాగా యూజ్ చేస్తాం. సపోజ్ మాంగోడీబీలో క్వెరీ ఉంది. మాంగోడీబీలో ఒక కలెక్షన్ ఉంది. ఆ కలెక్షన్‌ని మనం ఎక్స్‌ప్రెస్.జేఎస్‌తో కనెక్షన్ చేస్తాం. ఆ ఎక్స్‌ప్రెస్.జేఎస్‌లోకి అది జేసన్ ఫార్మాట్‌లో వస్తుంది. ఆ జేసన్ ఫార్మాట్‌ని మనం బ్రౌజర్‌లో కంపాటిబుల్‌గా చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. సో, అలాంటి ప్రాసెస్‌లో కూడా ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం ఫెచ్ చేస్తాం. దాన్ని జేసన్ ఫార్మాట్‌లోకి ప్రింట్ చేసుకుంటాం. సో, జేసన్ డాట్ స్ట్రింగ్‌ఫై అంటే జేసన్ ఫార్మాట్‌లోకి రావటం, ఫెచ్ చేసుకోవటం, ప్రింట్ చేసుకోవడం. హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అంటే మనం ఏదైతే సర్వర్‌లో పెట్టామో ఆ సర్వర్ నుంచి దాని రిక్వెస్ట్‌ని యాక్సెస్ చేసుకొని మనకి డేటాని తీసుకొని రావటం. అలాగే ఫెచ్ యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్‌లో స్ట్రింగ్ కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ స్ట్రింగ్. ఆ కనెక్షన్ స్ట్రింగ్ కరెక్ట్ అయితే దెన్ అప్పుడు రెస్పాన్స్ అనేది జేసన్ ఫార్మాట్‌లో రావటం. మనకేమో డేటా దాని తర్వాత డేటా ప్రింట్ చేయటం. మనం అర్థం కావడం కోసం ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత. ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ జేసన్ ఫార్మాట్, ఫెచ్ ఏపీఐలో చేస్తాం. నెక్స్ట్ అసింక్ అండ్ అవైట్. హలో! ఈ రూమ్‌లో ఉన్నా. నేను వస్తాలే ఎళ్ళు. సాయి వస్తా అన్నాడు. ఎందుకు ఎళ్ళిపో మేము వస్తాం గదా! సాయి వస్తాడు ఇప్పుడు 5కి వస్తా అన్నాడు. ఇప్పుడు మేమేం చేత్తాం ఎళ్ళొచ్చు కదా! నువ్వు ఎళ్ళిపో వాడి దగ్గర బండుందిలే. ఆ! ఆ! ఏసుకొస్తా ఎందుకు ఆ! ఏత్తా. ఆ! సరే. తెలుసులే నాకు. సో, ఇప్పుడు అసింక్ ఫంక్షన్ గురించి చూద్దాం. ఇదేంటంటే అసింక్రోనస్ ఫంక్షన్. మనం ఏదైనా ఫంక్షన్ తీసుకుంటే దానికి రిటర్న్‌గా ఏదైనా వాల్యూస్ రిటర్న్ చేస్తాం ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. ఈ అసింక్ ఫంక్షన్ అనేది ప్రామిసెస్‌ని రిటర్న్ చేసిద్ది. ఇది ఎందుకు వాడతామంటే బేసిక్‌గా సింక్రనైజ్డ్‌గా వర్క్ అవ్వడానికి అసింక్ ఫంక్షన్ అనేది వాడతాం. దీంట్లో అవైట్ అంటాం. ఈ అవైట్ అనేది చాలా యూజ్‌ఫుల్. ఎందుకంటే ఒక యూఆర్ఎల్ నుంచి ఆ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి, ఆ కనెక్ట్ అయిన సర్వర్ నుంచి డేటా తీసుకొని దాన్ని జేసన్ ఫార్మాట్‌లో మార్చడానికి వాడేదే అవైట్. ఇక్కడ మనం బేసిక్‌గా ఫెచ్ బదులు యాక్సియోస్ అని ఇంకోటుంటుంది. మనం రియాక్ట్ ఫ్రేమ్‌వర్క్‌లోకెళ్ళినప్పుడు అక్కడ చూసుకోవచ్చు. ఫెచ్ బదులు యాక్సియోస్ అని ఉంటది. ఆ రెండిట్లో ఏదైనా తీసుకొని మనం డేటా అనేది మోడిఫికేషన్ గాని, ప్రింట్ చేయడం గాని ఏదైనా చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ మనకు తెలిసిందే, ట్రై బ్లాక్ ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన ఫెచ్ కోడ్ మొత్తం రాసుకుంటాం. సపోజ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ స్ట్రింగ్ గాని, డేటాబేస్ నేమ్ గాని, కలెక్షన్ నేమ్ గాని తేడాగా ఇస్తే అది డిటెక్ట్ చేసి ఆ ఎర్రర్‌ని మనకు డిస్‌ప్లే చేస్తుంది. సో, ఇంకా మనం చిన్న చిన్న ప్రాజెక్ట్‌లు ఏం చేయగలం? కాలిక్యులేటర్, టు డూ యాప్ అంటే డేటాబేస్‌లో కాకుండా డైరెక్ట్‌గా జావా స్క్రిప్ట్‌లో వరకు స్టాటిక్‌గా చేసుకోవచ్చు. ఇమేజ్ స్లైడర్ చేసుకోవటం. ఇమేజ్ స్లైడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫార్మ్ వాలిడేషన్ అనేది ఫార్మ్స్ గురించి బాగా రిజిస్ట్రేషన్స్ ఫార్మ్స్ గానీ, స్టూడెంట్ పోర్టల్ ఫార్మ్స్ గానీ ఇవన్నీ చేస్తే మనకు బాగొస్తుంది. ఏపీఐ వెదర్ యాప్ అంటే ఇంకా బయట నుంచి ఒక ఏపీఐ ఎక్స్టర్నల్ ఏపీఐ తీసుకొని దాన్ని డిస్‌ప్లే చేయటం. రీజియన్ వైస్‌గా డిస్‌ప్లే చేయటం. ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం వల్ల జావాస్క్రిప్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనకి రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్‌లో గాని బాగా యూజ్ చేస్తాం. సో, మన జావాస్క్రిప్ట్ యూజ్ చేసే ఫ్రేమ్‌వర్క్స్ ఇవి. రియాక్ట్ జేఎస్, యాంగులర్, వ్యూ.js. ఇలాగే మనకి నెస్ట్.js అనే ఒక ఫ్రేమ్‌వర్క్ కూడా ఉంటుంది. సో, ఇంక బ్యాక్ ఎండ్‌లో అయితే నోడ్.js, ఎక్స్‌ప్లోరర్.js, మొంగోడిబి. సో, ఇంకా జావాస్క్రిప్ట్ గురించి అయితే మీరు ఎక్కడ ప్రిపేర్ అవుతారంటే వీఎస్ కోడే ప్రిఫర్ చేస్తాను నేను. మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. W3 స్కూల్స్‌లోకెళ్తే మనకి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలి. ట్యుటోరియల్స్ ఎక్కువ చూడడం కంటే ప్రిపేర్ అవ్వడమే చాలా బెటర్. ప్రాజెక్ట్స్ అనేవి ప్రాక్టికల్‌గా చేస్తేనే బాగా చేయగలం. సో, డైలీ ప్రాక్టీస్ చేస్తే మన ఈవెంట్స్ గానీ, ఫంక్షన్స్ గానీ ఇవన్నీ బాగా మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్స్‌కెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి. సో, జావాస్క్రిప్ట్ అనేది కోర్. జావాస్క్రిప్ట్ లేకపోతే దాదాపు ఫుల్ స్టాక్‌లో మనం ఏది చేయాలన్నా చాలా ఇబ్బంది పడతాం. సో, నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్‌గా ఒక ప్రాజెక్ట్ చేసి చూద్దాం.